అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మకరాసనాలు చాలా సింపుల్ ఎక్సర్సైజ్, అందరూ చేయవచ్చు. ఇది పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉంటుంది. పార్ట్ ఏ అందరూ చేయొచ్చు. పార్ట్ బి మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, హై బీపీ ఉన్నవాళ్ళు కానీ చేయకూడదు. వాళ్ళు మాస్టర్ సమక్షంలో చేయగలగాలి. దీనివల్ల మనకి ఎక్సర్సైజ్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అవేంటంటే ఒబెసిటీ కంట్రోల్లోకి వస్తుంది, డయాబెటిక్ కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా స్పైన్ రిలేటెడ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేడీస్కి అయితే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నర్వస్ సిస్టమ్ బాగా బలంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అవి నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ముందుగా వెనకలు ఎప్పుడు చేద్దాము. దీన్ని పార్ట్ ఏ అంటాము. రెండు కాళ్ళు కల్పించేస్తాము. బాడీ స్ట్రైట్ ఉండాలి. తల ఎప్పుడు మ్యాట్ పైన ఉండాలి. మనకి చిన్ముద్ర వేస్తాం. రెండు చేతులు చిన్ముద్ర వేసి చేతులు బాడీకి 30 degrees గ్యాప్లో ఉండాలి. 1 పాదం పైన పాదం ఉండాలి. ఇలా మోకాలు స్ట్రైట్ ఉండాలి. తల ఈ పైకి ఉండాలి. రెండు భుజాలు నేలను తాకి ఉండాలి. స్పైన్ ట్విస్ట్ అవ్వాలి బాగా. 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ మోకాలు ఫోల్డ్ చేస్తాము. మోకాలు పక్క మోకాలు ఉండాలి. పాదం పక్క పాదం ఉండాలి. రెండు భుజాలు నేల తాకి ఉండాలి. 1 2 3 చూడండి, పాదం పైన పాదం ఉంటుంది ఈ విధంగా. 4 ఇక్కడ మోకాలు పైన మోకాలు ఉంటుంది. కింది మోకాలు నేల తాకే ప్రయత్నం చేస్తూ ఉండాలి. 5 6 7 8 9 10. సెంటర్. కాళ్ళు స్ట్రెచ్ చేసి ఎడమ పాదం పైన కుడి కాలుకి క్రాస్ చేస్తాం. ఈ విధంగా సిజర్ కటింగ్ లాగా. రెండు మోకాలు స్ట్రైట్ ఉండాలి. రెండు భుజాలు నేల తాకే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. ఆపోజిట్ లెగ్ సేమ్ ఇదే పొజిషన్ తీసుకుంటాము. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. ఇప్పుడు ఎడమకాలి బొటన వేలు రెండు వేల మధ్యలో కుడికాలి యాంకిల్ పెట్టేస్తాం. విధంగా రెండు మోకాలు స్ట్రైట్ ఉండాలి. రెండు భుజాలు నేల తాకే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. ఆపోజిట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. సైక్లింగ్ చేస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 10 9 8 7 6 5 4 3 2 1. రిలీజ్. జస్ట్ రిలాక్స్. శవాసన్. 1 minute రిలాక్స్ అవ్వాలి. తర్వాత నెమ్మదిగా ఒకవైపు తిరిగి వేసుకుంటుంటాము. పార్ట్ బి. ఇది బోర్ల కొంచెం చేస్తాం. దీన్ని చూడండి, పొజిషన్ చూపిస్తాను మీకు. చేతులు అరచేతులు నేల వైపు ఉండాలి. రెండు పాదాలు మోకాళ్ళు కలిసే ఉండాలి. పాదాలను వేడి మీద నిల్చోబెట్టాలి. మోకాళ్ళు ఎప్పుడు గాలిలో ఉండాలి. రెండు షోల్డర్స్ నేలను తాకే ఉండాలి. 1 ఈ పక్క వచ్చినప్పుడు తల ఇటు తిప్పేస్తాము. ఈ చేతి పైకి ఉంటుంది. 2 3 4 షోల్డర్స్ పైకి రాకూడదు. 5 6 7 8 9 10. సెంటర్. మోకాలు ఫోల్డ్ చేస్తాం. మళ్ళా 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. కాళ్ళు స్ట్రెచ్ చేసి ఎడమ కాలు యాంకిల్ పైన కుడి కాలు పాదం క్రాస్ చేస్తాను. రెండు మోకాలు స్ట్రైట్ ఉండాలి. ఇలా ఉన్న కూడా తప్పు, ఇలా ఉన్న తప్పే. స్ట్రైట్ ఉన్న రెండు మోకాలు కూడా. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. ఆపోజిట్ లెగ్.
1 2 3 4 5 6 7 8 9 10 సెంటర్. ఎడమకాలు యాంకిల్ పైన కుడికాలు బొట్టన వేలు 2 వేలు ఉంచేస్తాము. 2 మొక్కలు స్ట్రైట్ ఉండాలి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 సెంటర్. ఆపోజిట్ లెగ్ 1 2 3 4 5 6 7 8 9 10 సెంటర్. మత్స్యకారాసనం. రిలాక్స్. ఇవి చేసేటప్పుడు మనం బోలపంకం చేసినప్పుడు కూడా షోల్డర్స్ అన్ని కూడా గ్రౌండ్ టచ్ అయి ఉండాలి. అందరూ గమనిస్తూ చేయగలరని ఆశిస్తున్నాను. నమస్తే.